నమస్కారం. కంచె ఐలయ్య అనే ఒకడు ఉంటాడు. వాడికి ప్రొఫెసర్ అని చెప్పేసి విపరీత గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. అతన్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని కొంతమంది శిష్యగణం కూడా తయారైంది. వాళ్ళే ఇవాళ గో బ్యాక్ మార్వాడి అనే అంటే హిందువుల్లో చీలిక తెచ్చేటటువంటి వ్యూహాత్మక యుద్ధం చేస్తున్నది. దీంట్లో భాగమవుతున్నది తెలుసో తెలియకో హిందువులే మళ్ళీ. ఈ కంచె ఐలయ్య కూసినటువంటి కూతలను మీరు గనక చూస్తే అతనికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలో మరి మీకే వదిలేస్తాను. వయస్సు లేకపోతే అతనుకున్న స్టేటస్ మనకు అనవసరం. బుద్ధి, నువ్వు మాట్లాడేటటువంటి మాటలే నీకు విలువను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. ఈ కంచె ఐలయ్య మాటలే కాదు, రాతలు కూడా దరిద్రంగా ఉంటాయి. అన్నీ విషపు రాతలే. మాట్లాడితే దళితుల్ని ఉద్ధరిస్తాము, లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటము అంటాడు. మరి ఈయన ఒక్కడే సూట్ వేసుకుని తిరుగుతాడు. ఎంతమందికి ఈయన అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి సూట్ వేశాడు? అన్ని కబుర్లే. ఈయనేమో ఏసీ గదుల్లో హాయిగా ఉంటాడు, ఒక పెద్ద అహంకారపు ఫోజులో. మిగతా వాళ్ళు మాత్రం ఈయన మాటలు విని ట్రాప్లో పడి మనలో మనమే కొట్టుకునేటట్లు తయారవుతారు. ఈ కంచె ఐలయ్య శిష్యుడే తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి. అతను ఒరిజినల్ నేము శాంసన్. ఏదో తమిళనాడుకు సంబంధించిన పార్టీలో కొన్నాళ్ళు పనిచేశాడంట. ఇప్పుడు కూడా ఏదో రాజకీయ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తుంది, నాకు పూర్తి సమాచారం తెలియదు. కాకపోతే ఈ తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకుని తెలంగాణ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఈయన. ఒరిజినల్ పేరేంటి? శాంసన్. క్లియర్ కదా? ఎవడి యొక్క శిష్యుడు ఈయన? కంచె ఐలయ్య అనే ఒక అహంకారి, మూర్ఖుడు. అలాగే జనాల మధ్య గోడలు పెట్టి విచ్ఛిన్నం చేసేటటువంటి దుష్టశక్తి, అటువంటి వాడి యొక్క శిష్యుడు. ఇతను గో బ్యాక్ మార్వాడి అని సోషల్ మీడియాలో ఏదో అలా ట్రై చేస్తే అది ఇప్పుడు భగ్గుమని మండింది. భగ్గుమని సోషల్ మీడియా వరకే లేండి, ఆన్ గ్రౌండ్ అది లేదు. ఇవాళ ఏదో బంద్ చేయాలని చెప్పి ట్రై చేశారు, ఎక్కడున్న వాళ్ళని అక్కడ లోపలేశారు, వెనకడుగు వేశారు. సోషల్ మీడియాలో ఉన్నంత విస్తృతి ఆన్ గ్రౌండ్ లెవెల్లో ఉండదు. ఈ టూల్ కిట్ గ్యాంగులన్నీ కూడా ఇన్నాళ్ళు వాటిల్లో సక్సెస్ అయ్యాయి, కానీ ఇప్పుడు జనం అప్రమత్తం అవడంతో అవన్నీ కూడా బెడిసి కొడుతూ ఉన్నాయి. ఈ కంచె ఐలయ్య పలు పుస్తకాలు రాశాడు. అందులో హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఉంటాయి, మ్యాక్సిమం అవే పుస్తకాలు అనుకోండి. ఈ దేశానికి వ్యతిరేకంగా మిగిలిన ఉంటాయి, కులాలకు వ్యతిరేకంగా. ఉదాహరణకి ఈ కంచె ఐలయ్యకి ఎంతటి దమ్ము అంటే, ఎంతటి ధైర్యం అంటే, ఎంతటి పొగరు బలుపు అంటే, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అంట. ఎలా రాస్తాడు ఈయన? ఎవడిచ్చాడు హక్కు ఒక కులాన్ని డైరెక్ట్గా అనడానికి? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం కొన్ని కులాలను ఏమన్నా అన్నాము అంటే అవి తీవ్రమైనటువంటి నేరాలు కదా. మరి మిగతా కులాలు కూడా అదే రకమైనటువంటి హక్కులను కలిగి ఉంటాయి కదా, మోరల్ గ్రౌండ్స్లో తీసుకుంటే. మరి ఈయన స్మగ్లర్లు అనే పదాన్ని వాడి కోమటోళ్ళని ఎలా అంటాడు? అదే కోమటోళ్ళని తీసుకొచ్చి ఈరోజు మార్వాడీలకు వ్యతిరేకంగా తయారు చేశాడు ఇతగాడికి సంబంధించిన శిష్యుడు శాంసన్. ఈ కోమటోళ్ళలో కొంతమంది అవును మార్వాడీలు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళగొట్టేది మిమ్మల్నే. ఈ శాంసన్ గురువు అయినటువంటి కంచె ఐలయ్య రాసిందే సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు. వాడి శిష్యుడు మార్వాడీలను పొమ్మంటాడు. మార్వాడీల తర్వాత పొమ్మనేది వైశ్యుల తర్వాత పొమ్మనేది రెడ్లని. వీళ్ళెవరికి ఏది పొడిచేది ఉండదు, కేవలం ఓటు బ్యాంకులు తయారు చేయడమే, అది కూడా హిందువుల్ని చీలుస్తూ. ఒకసారి కంచె ఐలయ్య గతంలో వాగినటువంటి కూతలు చూడండి. తెలుసా మీకు? స్వీట్ షాపులన్నీ రెడ్లకే ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ గుళ్ళకు సప్లై చేయడం. నొప్పేంటి? వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి. అంబేద్కర్ చెప్పాడా? మన దేవుడు మీట్ తింటాడు బాయ్. మీట్ సప్లై మొదలైనాక మీట్ షాప్ ఎక్కడ పడితే అక్కడ ఎవరు చేయాలి? అంతా మనోళ్ళే. చూసారా, స్వీట్ షాపులు పోయి మీట్ షాపులు రావాలి అంట. ఎంతటి దరిద్రమైన భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడో ఈ కంచె ఐలయ్య చూడండి. పుల్లారెడ్డి అనే వ్యక్తి అత్యంత సామాన్యమైన స్థితి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఎంతో రుచికరమైన శుచికరమైన స్వీట్లకు ప్రసిద్ధి ఆయన షాప్స్. రెడ్డి అని ఉంది కాబట్టి ఇక రెడ్లందరూ దోచుకునేవాళ్ళు, కమ్మ అని ఉంటే కమ్మలందరూ దోచుకునేవాళ్ళు, కాపులు దోచుకునేవాళ్ళు. ఇలా ఒక్కొక్క వర్గానికి ఏదో ఒక ట్యాగ్ పెడతారు, అందరినీ ఒక కులం మీదకి ఇంకో కులం మీదకి ఇంకో కులం మీదకి ఇంకో కులం మీదకి. ఒక కులం వారిని అంటే ఇంకో కులం వాడు సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే మనది కాదు కదా.
కానీ వాడు హిందువే, వీడు హిందువే. హిందూ అనే లైన్తో వీళ్ళందరూ కూడా డిటాచ్ అయిపోయి ఉన్నారు కాబట్టి, యూనిటీ లేదు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. స్వీట్ షాపులు తీసేసి మీట్ షాపులు అంట. ఆలయాలకు పుల్లారెడ్డి డొనేషన్స్ ఇస్తే వీడికేంటి నొప్పి? ఈ కంచె ఐలయ్యకి కానీ లేకపోతే ఈ బ్యాచ్కి కానీ. మీరు మీట్ షాపులు కాకపోతే ఇంకేదన్నా పెట్టుకోండి. మన వాళ్ళే ఉండాలంటే ఎవరా మన వాళ్ళు? ఎవరు? ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాల ఎవరు మన వాళ్ళు అంటే? నిజంగా కటికుల పైన అంతటి ప్రేమ ఉందా? కేవలం మతం మారినటువంటి మాలమాదిగలను ఒకలాగా చూస్తారు, మతం మారకుండా స్వధర్మాన్ని పట్టుకున్న మాలమాదిగలను ఒకలా చూస్తారు. వీళ్ళందరిది కూడా ఒక రకమైన ఉన్మాదం అన్నమాట. ఈ ఉన్మాదులకు శిష్యులు, ఒక పరంపర, ఒక టూల్ కిట్, ఒక గ్యాంగు, ఒక బ్యాచ్, వీళ్ళకు ఒక ప్రోగ్రామ్సు, చప్పట్లు కొట్టేటటువంటి బానిసలు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, ఎస్ నేనంట ధైర్యంగా, ఎవడిచ్చాడు నీకు హక్కు కోమటోళ్ళని అనడానికి, రెడ్లను అనడానికి, లేకపోతే ఏదైనా సరే ఒక కులం పేరుతో హిందువుని దూషించడానికి నువ్వెవడు? నీకెవడిచ్చాడు హక్కు? రాజ్యాంగం ఇచ్చిందా? చూపి నాకు. వీళ్ళందరికీ నొప్పులు పుట్టేస్తాయి. ఇప్పుడు మనం కంచె ఐలయ్య అనే వ్యక్తిని ఆడు ఈడు అంటూ మాట్లాడామా, నొప్పులు పుట్టేస్తాయి, ఇలా ఊగిపోతారు. వీడు మాత్రం ఏకంగా కులాల్ని పేర్లతో తిట్టేయచ్చు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. ఒక పెద్ద జాంబీ వ్యవస్థను తయారు చేస్తున్నారు కులాలకి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా. ఈరోజు కోమటోళ్ళు గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, రెడ్లు గో బ్యాక్, కమ్మలు గో బ్యాక్, శెట్టి బలిజులు గో బ్యాక్. ఇంకా నాకు కులాల పేర్లు గుర్తు రావట్లేదు. ప్రతి కులానికి గో బ్యాక్ అని ఆఖరికి అక్కడికి రోహింగ్యాలు కమిన్, బర్మా నుంచి వలసదారులు కమిన్, పాకిస్తాన్ నుంచి వలసదారులు కమిన్, తర్వాత ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, వీళ్ళందరూ కూడా వస్తారు. ఇంతకు మించినటువంటి ఏం ఉదార భావం ఉంటుంది వీళ్ళకి? వీళ్ళ ఉదర పోషణార్థం మాట్లాడే మాటలు తప్ప. కనుక ఈ కంచె ఐలయ్య బ్యాచ్, ఆ శాంసన్ను, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్లు అయ్యుండొచ్చుగాక ఒక నెగిటివిటీలో. కానీ వాళ్ళు అలా వచ్చి అలా పోయేవాళ్ళే. ఇక్కడ హిందువులు గమనించాల్సినటువంటి ఒక లైన్ ఉంది. అదే మనల్ని విడగొట్టి పడగొడుతున్నారు ఈ సన్నాసులు. ఏ విధంగా? కులాల పేరుతో. కనుక కులం పేరు ఏ హిందువు ముందు ఎవడు ప్రస్తావించినా, అది సాటి హిందువు అయినా, వాడిని వెంటనే వారించండి. అరే నీ కులం నా కులం కాదు, మనమంతా హిందువులం, హిందువులుగా యూనిటీగా ఉండండి. ఒక ముస్లింను చూసి నేర్చుకోండి, ఒక క్రిస్టియన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు కుల ప్రస్తావనలు తీసుకుంటారా, లేకపోతే కేవలం క్రిస్టియన్ ముస్లిం అనే భావనల్ని తీసుకుంటారా? బౌద్ధుల్ని తీసుకోండి, జైనుల్ని తీసుకోండి, స్పెషల్లీ ముస్లిం అండ్ క్రిస్టియన్స్ వీళ్ళని తీసుకోండి. వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారు మతం ప్రకారం, మతం అనే కోణంలో. హిందువులకు వచ్చేసరికి రకరకాల జాడ్యాలు, ఎలాంటి కోతలు కూస్తున్నాడో చూడండి. ఏం పట్టింది మీకు? ఒకరేమో బీసీలకు రక్షకుడు అంట, ఒకరేమో ఎస్సీలకి ఎస్టీలకు రక్షకుడు అంట. చేసేది ఏముండదు. మళ్ళీ వీళ్ళు మాత్రం హాయిగా ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి సొమ్ము తినుకుంటా. ఇదే కంచె ఐలయ్యని మళ్ళీ అడుగుతున్నా, ఈయన సూటు వేసుకుని ఉంటాడు కదా, ఎంతమందికి సూటు వేసాడు ఈయన? బడుగు బలహీన వర్గాల వారికి సొల్లు కబులు చెప్పి వెళ్ళిపోవడానికి అహంకారి, దుర్మార్గమైన భావజాలం కలిగి ఉన్నవాడు, ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకి, హిందుత్వ వ్యతిరేకి. కనుక హిందువులారా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కించిత్ పాజిటివ్ వ్యూతో చూడకండి. శత్రువులు వీళ్ళు, నో డౌట్స్. జై హింద్.